నటశేఖర కృష్ణ మాస్ హీరోగా విశేషాదరణ చూరగొన్నారు. తెలుగునాట ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ చూశారు కృష్ణ. అయితే తరువాతి రోజుల్లో కృష్ణ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సమయంలో కృష్ణ అభిమానులు నిరాశకు గురయ్యారు. కృష్ణ నటవారసుడిగా రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చినా ఆయన కూడా అలరించలేకపోయారు. దాంతో కృష్ణ ఫ్యాన్స్ అందరి చూపు మహేష్ వైపు సాగింది. అప్పటికే బాలనటునిగా పలు చిత్రాల్లో తన ప్రతిభను చాటుకున్నారు మహేష్. దాంతో అభిమానులు సైతం మహేష్ రాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. చదువు పూర్తి కాగానే మహేష్ నటుడిగా ఎంట్రీ ఇవ్వడానికి సై అన్నారు. హీరోలను స్టార్స్ చేయడంలో దర్శకేంద్రుని ఇంద్రజాలం గురించి తెలిసిన కృష్ణ ఆయనకే మహేష్ బాధ్యతను అప్పగించారు. అంతకుముందు రాఘవేంద్రరావు కృష్ణ కాంబోలో రూపొందిన అగ్నిపర్వతం నిర్మాత సి అశ్విని దత్కు మహేష్ను హీరోగా పరిచయం చేసే అవకాశం లభించింది. అలా రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వైజయంతి మూవీస్ రాజకుమారును జనం ముందు నిలిపింది. కృష్ణ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మహేష్ బాబు ఎంట్రీ రాజకుమారుడితో నెరవేరింది. అంగరంగ వైభవంగా రాజకుమారుడు సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ పద్మాలయ స్టూడియోస్లో జరిగింది. మహేష్ను చూడగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇక అప్పట్నుంచి ఎప్పుడెప్పుడు మహేష్ను హీరోగా తెరపై చూద్దామని కృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. వారికి ఆనందం పంచుతూ 1999 జూలై 30న హీరోగా మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు జనం ముందు నిలిచింది. వచ్చిరాగానే రాజకుమారుడుగా అభిమానుల మనసు గెలిచారు మహేష్. తన తండ్రి కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాల్లోనూ మరికొన్ని సినిమాల్లోనూ బాలనటునిగా బళా అనిపించిన మహేష్ హీరోగానూ మంచి మార్కులు సంపాదించారు. అప్పటికే కృష్ణ స్టార్డమ్ మసగబారుతూ వచ్చింది. అయినా అభిమానులు మాత్రం కృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకునేవారు. అలాంటి డైహార్డ్స్ ఫ్యాన్స్ను సంపాదించుకున్న కృష్ణతోనూ ఇందులో ఓ ముఖ్య భూమికను పోషింపజేశారు రాఘవేంద్రరావు. ఫ్లాష్ బ్యాక్లో మహేష్ బాబు తండ్రి పాత్రలోనే కృష్ణ కనిపించి అభిమానులను అలరించారు. అంతకుముందు అనువాద చిత్రం ప్రేమతో, తరువాత ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగువారికి పరిచయమైన ప్రీతి జంట రాజకుమార్లో నాయిక్గా నటించింది. అలా మహేష్ తొలి నాయిక్గా ప్రీతి జంట నిలిచింది. మహేష్ ప్రీతి జంట జోడీ ప్రేక్షకులను మురిపించింది. రాజకుమారుడి చిత్రానికి ప్రముఖ రచయిత సత్యానంద్ కథ సమకూర్చగా పరుచూరి బ్రదర్స్ సంభాషణలు పలికించారు. ఈ చిత్ర కథ విషయానికొస్తే పాత చింతకాయ పచ్చడనే చెప్పాలి. కథ ఏమిటంటే హీరోను అతని మేనమామ పెంచి పెద్ద చేస్తాడు. ఓ అందాల భామ రాకతో ఆమె ప్రేమలో పడతాడు హీరో. మేనమామ తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని ఆశిస్తాడు. అప్పుడు హీరోకు అతని కన్నవారి గురించి, వారికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు మేనమామ. వారి సొంత ఊరికి వెళతారు హీరో, అతని మేనమామ. చిత్రంగా అక్కడ హీరో ప్రేమించిన అమ్మాయే మేనమామ కూతురని తెలుస్తుంది. తన కన్నవారికి అన్యాయం చేసిన వారికి బుద్ధి చెప్పి తన మేనమామను అతని భార్యాబిడ్డలతో కలుపుతాడు హీరో. చివరకు మేనమామ కూతురైన ప్రేయసినే పెళ్లాడ్డంతో కథ సుఖాంతమవుతుంది. కథలో కొత్తదనం లేకపోయినా దానిని రాఘవేంద్రరావు నడిపిన తీరు ఆకట్టుకుంది. అలాగే మహేష్కు ఉన్న క్రేజ్ వల్ల కూడా రాజకుమారుడు సక్సెస్ రూట్లో సాగిందని చెప్పవచ్చు. రాజకుమారుడు చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఆ రోజుల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మణిశర్మ బాణీలు భలేగా సక్సెస్ను చూపించాయి. ఆ ఊపులోనే రాజకుమారుడు కూడా మణిశర్మను ఎంచుకున్నారు. తనదైన మార్కు మ్యూజిక్తో మణిశర్మ రాజకుమారుడు పాటలను అభిమానులకు ఆనందం పంచేలా రూపొందించారు. రాజకుమారుడు చిత్రంలో 7 పాటలున్నాయి. వీటిలో రామసక్కనోడమ్మ చందమామ పాటను సుద్దాల అశోక్ తేజ పలికించారు. గోదావరి గట్టుపైనంటూ సాగే గీతాన్ని చంద్రబోస్ రాశారు. మిగిలిన 5 పాటల్లో వేటూరి సుందరరామూర్తి కలం నుండి 4 జాలువారాయి. సుబ్బారావు అనే గీత రచయిత మరో పాటను పలికించారు. రాజకుమారుడు చిత్రంలో ప్రకాష్ రాజ్ హీరో మేనమామగా నటించారు. అతని భార్యగా సుమలత కనిపించారు. మిగిలిన పాత్రల్లో శ్రీహరి, ప్రసాద్ బాబు, శివాజీరాజా, బ్రహ్మానందం, అస్రాని, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, జయప్రకాష్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, గుండు హనుమంతరావు, రజిత, సనా నటించారు. నేడు హీరోగా సక్సెస్ రూట్లో సాగుతున్న తేజ సజ్జు ఈ సినిమాలో బాలనటునిగా అలరించారు. రాజకుమారుడి చిత్రానికి అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ కాగా శ్రీనివాసరాజు ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాకు 3 నంది అవార్డులు లభించాయి. వాటిలో ఒకటి ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా మహేష్కు, మరోటి ఉత్తమ కళాదర్శకునిగా శ్రీనివాసరాజుకు నంది అవార్డులు దక్కాయి. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగానూ నంది అవార్డును సొంతం చేసుకుంది ఈ చిత్రం. రాజకుమారుడు సినిమా 116 థియేటర్లలో విడుదలైంది. ఆ రోజుల్లో ఓ తొలి చిత్ర కథానాయకుడి సినిమా అన్ని థియేటర్లలో విడుదల కావడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమా స్ట్రైట్, షిఫ్ట్లో అన్నీ కలిపి 44 కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది. ఈ సినిమా తరువాత అశ్విని దత్ నిర్మించిన సైనికుల్లోనూ మహేష్ హీరోగా నటించారు. వచ్చిరాగానే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మహేష్ బాబు.
కొన్ని విషయాల్లో మాత్రం నాన్నకన్నా మిన్నగానూ సాగారు. కృష్ణ నట జీవితంలో ఉత్తమ నటునిగా ఒక్కసారి కూడా నంది అవార్డును సొంతం చేసుకోలేదు. కానీ మహేష్ బాబు మాత్రం అభిమానులకు ఆనందం పంచుతూ 4 సార్లు ఉత్తమ నటునిగా నంది అవార్డులు దక్కించుకున్నారు. మహేష్ బాబు తరం హీరోల్లో ఎవరికీ 4 సార్లు నంది అవార్డు లభించకపోవడం గమనార్హం. మహేష్ బాబులోని నటుడికి ఉత్తమ నటుడిగా పట్టాభిషేకం చేసిన తొలి చిత్రం నిజం. తేజ దర్శకత్వంలో రూపొందిన నిజంలో మహేష్ బాబు సీతారాం పాత్ర పోషించారు. తల్లిచాటు బిడ్డగా ఉంటూనే తండ్రిని కడతేర్చిన వారిని అంతం చేస్తూ సాగడం ఇందులో మహేష్ పోషించిన పాత్రలోని వైవిధ్యం. సీతారాంగా మహేష్ నటన అందరినీ అలరించింది. కానీ నిజం ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నిజం ద్వారా మహేష్ బెస్ట్ యాక్టర్గా నందిని అందుకోగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. నిజం తరువాత మరో 2 ఏళ్లకు అతడుతోనూ మహేష్ బాబు ఉత్తమ నటుడిగా నందిని సొంతం చేసుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అతడు సినిమా థియేటర్లో కన్నా మిన్నగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ను భలేగా మురిపించింది. అతడు సినిమా అభిమానులను అలరించడంతో పాటు మహేష్లోని నటునికి మరింత పేరు సంపాదించి పెట్టింది. అంతకుముందు మహేష్ సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు బ్లాక్ బస్టర్స్తో పాటు బెస్ట్ యాక్టర్స్గా నందిని సొంతం చేసుకున్నారు. అదే తీరున మహేష్ కూడా సాగారు. అలా ఆయనకు ఓ వైపు బ్లాక్ బస్టర్ హిట్ను, మరోవైపు ఉత్తమ నటునిగా నంది అవార్డును సంపాదించి పెట్టిన చిత్రం దూకుడు. ఈ సినిమాకు ముందు మహేష్ పరాజయాల బాటలో పయనించారు. దాంతో నిరాశకు గురైన అభిమానులకు ఆనందం పంచుతూ దూకుడు ఘన విజయం సాధించడమే కాదు, మహేష్ బాబును ఉత్తమ నటునిగా నిలిపింది. దాంతో మహేష్ ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఆయన సినిమాలను ఆదరిస్తూ సాగారు. దూకుడు తరహాలోనే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సైతం ఓవైపు కమర్షియల్ సక్సెస్ను అందిస్తూనే మరోవైపు నటునిగా జేజేలు పలికేలా చేసింది. శ్రీమంతుడు చిత్రంలో 4వసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డుకి ఎన్నికయ్యారు మహేష్. ఈ చిత్రం సైతం మహేష్ అభిమానులకు అమితానందం పంచింది. తెలుగు చిత్రసీమకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డ్స్, కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే నేషనల్ అవార్డ్స్ ఎంతో ముఖ్యమైనవి. వాటి తరువాత సినీ ఫ్యాన్స్కు ఆనందం పంచే అవార్డులేవంటే ఫిల్మ్ఫేర్ అవార్డులనే చెప్పాలి. మహేష్ బాబులోని నటుడికి 5 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. ఒక్కడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీమంతుడు చిత్రాల ద్వారా మహేష్ బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు కాకుండా పలు సంస్థలు కూడా ఉత్తమ నటునిగా మహేష్ బాబుకు పట్టం కట్టాయి. మహేష్ బాబు వైవిధ్యం కోసం తపిస్తూ వెరైటీ స్క్రిప్ట్స్ రాగానే అంగీకరిస్తూ సాగుతున్నారు. ఓవైపు అభిమానులను అలరించే అంశాలకు ప్రాధాన్యమిస్తూనే మరోవైపు తనలోని నటునికి సంతృప్తి కలిగించే కథలను ఎంపిక చేసుకుంటున్నారు మహేష్. అందువలనే కమర్షియల్ సక్సెస్తో పాటు అవార్డులు, రివార్డులు మహేష్ను వరిస్తున్నాయి. హీరోగా 20 ఏళ్ల నట ప్రస్థానంలో ఇప్పటిదాకా 28 చిత్రాల్లో నటించారు మహేష్ బాబు. తొలి చిత్రం రాజకుమారుడితోనే కమర్షియల్ సక్సెస్ చూసిన మహేష్ బాబు తరువాత పలు ఎత్తులు, పల్లాలు చూశారు. అయితే మహేష్కు ఘన విజయం అందించిన ప్రతిసారి పలు రికార్డులు కూడా నమోదయ్యేవి. రాజకుమారుడు మహేష్కు బంపర్ హిట్ను అందించిన ఆ తరువాత వచ్చిన 2 చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. మహేష్ కెరీర్లో ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచిన చిత్రం మురారి. ఈ చిత్రాన్ని కృష్ణ వీరాభిమాని నందిగం రామలింగేశ్వరరావు నిర్మించగా కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మురారి 2001లో టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. మురారి తరువాత వచ్చిన మహేష్ సినిమాలు టక్కరి దొంగ, బాబీ ఆకట్టుకోలేకపోయాయి. ఆపై వచ్చిన ఒక్కడు దాదాపు 100 కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది. ఈ సినిమా కూడా డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ జరుపుకొని అభిమానులకు ఆనందం పంచింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు ఒక్కడు చిత్రాన్ని నిర్మించారు. ఒక్కడు ఘన విజయంతోనే మహేష్ గుణశేఖర్తో మరో 2 చిత్రాల్లో కలిసి పనిచేశారు. ఒక్కడు కూడా టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. మురారి, ఒక్కడు చిత్రాలు ఘన విజయం సాధించినా అవి ఆల్ టైమ్ హిట్స్గా నమోదు కాలేదు. 2006లో వచ్చిన మహేష్ బాబు పోకిరి ఆ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా పలు అరుదైన రికార్డులను నమోదు చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి 175కు పైగా కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది. అలాగే 50కి పైగా సెంటర్స్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అంతటితో ఆగలేదు. కొన్ని కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శితమైంది. ఆ ఏడాది టాప్ గ్రాసర్స్లో నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది పోకిరి. హైదరాబాద్లో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పారు మహేష్ బాబు. ఒకే థియేటర్లో 4 చిత్రాలు, 4 ఆటలతో సిల్వర్ జూబ్లీ చూడడం అన్నది భాగ్యనగరంలో మహేష్ బాబుకే సాధ్యమైంది. హైదరాబాద్ సుదర్శన్ 35mm థియేటర్లో మురారి, ఒక్కడు, అతను, పోకిరి చిత్రాలు రజతోత్సవం చూశాయి. హైదరాబాద్లోనే కాదు,
తెలుగు నేలపైనే ఒకే థియేటర్లో 4 ఆటలతో 4 సిల్వర్ జూబ్లీ మూవీస్ చూసిన ఏకైక హీరోగా మహేష్ నిలిచారు. ఒకే కేంద్రంలో 13 థియేటర్లో ఓ చిత్రం డైరెక్ట్గా 100 డేస్ ఆడడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటి రికార్డును మహేష్ పోకిరి సాధించింది. హైదరాబాద్లో 14 థియేటర్లలో 100 రోజులు ఆడిన పోకిరి 13 థియేటర్లలో నేరుగా శతదినోత్సవం చూసింది. ఇప్పటికీ ఈ రికార్డు తెలుగు నేలపై చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. పోకిరి తరువాత మళ్లీ ఆ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ మహేష్ దరికి చేరలేదు. ముఖ్యంగా రన్నింగ్లో పోకిరి లాంటి సినిమా మహేష్కు మళ్లీ రాలేదనే చెప్పాలి. అయితే దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు వంటి చిత్రాలు భారీ ఓపెనింగ్స్ చూశాయి. ఒకప్పటిలా 100 డేస్ సెంటర్స్, సిల్వర్ జూబ్లీ కేంద్రాలు, అన్ని రోజులు ఇన్ని రోజులు అనే మాటలు నేడు కరువయ్యాయి. పెట్టిన పెట్టుబడికి ఎంత రాబడి వచ్చిందనే లెక్కలే చూస్తున్నారు. ఆ తీరున తన తరం హీరోల్లో ఎక్కువగా హిట్స్ చూసిన హీరోగా మహేష్ నిలిచారు. ఈ ఏడాది గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు త్వరలో రాజమౌళి సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటారో, నటునిగా ఏ తీరున అలరిస్తారో చూడాలి. అసలే రాజమౌళి సినిమా ఎన్నేళ్లకు ఆ చిత్రం జనం ముందు నిలుస్తుందో చూద్దాం.